హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఎవరైతే 10,000 లో బడ్జెట్లో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి 5000 mAh బ్యాటరీ తోటి మంచి ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేసిన మొబైల్ ఇది. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 6.6 ఇంచెస్ 90 హెర్ట్జ్ స్మూత్ డిస్ప్లే 8+128 GB ర్యామ్ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. బాక్స్కి బ్యాక్ సైడ్ ఇవ్వడం కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాకపోతే స్టోరీ టైప్ గురించి మాట్లాడినట్టయితే UFS 2.2 అయితే దీనిలో యూజ్ చేస్తారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, దాంతోపాటు 16 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ ఎలాగో ప్రైమరీ కెమెరా ఇచ్చేసారు. అప్ టు 30 GB వరకు మనం ర్యామ్ ఎక్స్పాండేషన్ చేసుకోవచ్చు అని. అంటే ఇది 8 GB ర్యామ్ కదా, LPDDR4X ర్యామ్ ఇది. దాంతోపాటు 5 GB వరకు మనం వర్చువల్ ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అయితే ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే యూనిసాక్ T616 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో మరి ఈ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. సో మరి ఫటాఫట్ దీని సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. సో ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్కి పై వైపే మనకు ఇన్ఫినిక్స్ 12 ప్రో అని చెప్పేసి ఇది చూపిస్తుంది. మరి దీన్ని సైడ్ గురించి బాక్స్ లోపల గురించి మాట్లాడితే ఇంతకుముందు మనం మాట్లాడిన 18 వాట్స్ ఛార్జర్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు మనకి ఇక్కడ ఈ సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే ఇక్కడ ఈ బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటి మనం సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ చూడండి, మనకు ఇక్కడ కవర్ పై నుంచి చూస్తే కొంచెం అట్రాక్టివ్గానే కనిపించేస్తుంది. ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే దీని లోపల మనకు ఈ మొబైల్ కనిపిస్తుంది. సో చూడండి, చాలా స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. డిజైన్ కూడా వీళ్ళు ఈసారి కంప్లీట్గా చేంజ్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొంచెం డ్యూయల్ టోన్ చూడడానికి కనిపిస్తుంది. కెమెరా బంప్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మనకు ఇక్కడ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అన్నారు కాబట్టి ఫ్లాష్ చూడడానికి కనిపించేస్తుంది. ఈ స్టిక్కర్ని మనం ఇక్కడ రిమూవ్ చేసిద్దాం. సో దీనిపైన మనకు సార్ వాల్యూ అదంతా అయితే మెన్షన్ చేసేసారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు ఇది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు పవర్ ఆన్ బటన్ ఉంది. ఇంకో సైడ్ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. ఇలా 2 సిమ్స్ మనం ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫినిక్స్ స్పెషాలిటీ అని చెప్పేసుకోవచ్చు. పైవైపు ఏం బటన్స్ లేవు. కింద వైపు టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 mm జాక్, ఇది స్పీకర్ గ్లిల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి దీన్ని ఫటాఫట్ బూట్ అయితే చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుంది దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో మరి ఇది నాచ్ డిస్ప్లే తోటి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో మరి ఏం చేద్దామంటే ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. మరి మొబైల్ అయితే బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ చూపిస్తాను. ఫేస్ అన్లాక్ ఆల్రెడీ మీరు యూస్ చేయొచ్చు, ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్గా మనం దీనికి సంబంధించిన యూఐ గురించి మాట్లాడినట్టయితే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, వీళ్ళు ఈ యూఐ ఒక్కదాన్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అంటే మనకు నెంబర్ ఆఫ్ బ్లోట్వేర్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. దాంతోపాటే మనకు వీళ్ళ దాంట్లో యూఐ కూడా కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్ టైప్ యూఐని ప్రొవైడ్ చేశారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరి వీళ్ళు ఫీడ్బ్యాక్ని తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మరి దీని ర్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూసారా మనకు 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్. జనరల్గా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో, అంటే ఇప్పుడు దీని ప్రైస్ గురించి చెప్పలేదు కదా, అన్ని ఆఫర్స్ కలుపుకొని మనం 10,000కి అయితే కొనుక్కోవచ్చు. సో 10,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు 8 GB, 128 GB అనేది చాలా తక్కువ బ్రాండ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా చాలా తక్కువ బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కూడా మనకు చాలా తక్కువ దాంట్లో ఇవ్వడానికి కనిపించేస్తూ ఉంటుంది. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ చూడండి, వీళ్ళు ఆండ్రాయిడ్ 12ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ పరంగా కూడా మనకు ఇబ్బంది లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను డిస్ప్లే చూసుకున్నట్టయితే IPS డిస్ప్లేని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి చూడండి, ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా బాగానే అనిపించేస్తుంది. ఒకసారి వైఫై కనెక్ట్ చేసేసి మరి దీనిలో కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే మీరు చూడొచ్చు. డిస్ప్లే అయితే చాలా బాగా కనిపించేస్తుంది. అంటే మనకు కలర్స్ కూడా చాలా అక్యురేట్గా కనిపించేస్తున్నాయి. కాకపోతే ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే ఇంకా అదిరిపోయేది. కాకపోతే ఒక మొబైల్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో. సో మరి దీనిలో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించేస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది. వీవింగ్ యాంగిల్స్ కూడా బాగానే అనిపించేస్తున్నాయి. ఒకసారి ఒక గేమ్ కూడా ఆడి చూద్దాం. మరి వీళ్ళు గేమింగ్ ప్రాసెసర్ అంటున్నారు. అయితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, యూనిసాక్ ప్రాసెసర్ అనేది మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే దేనికి ఈక్వలెంట్ అని చెప్పేసి. మనం బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 660, 665 ఉంటుంది చూసారా. సో అటువంటి ప్రాసెసర్లకైతే ఇది ఈక్వలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఇది. సో ఫ్రెండ్స్, దీనిలో మరి మనము కాల్ ఆఫ్ డ్యూటీని వర్చువల్గా ఆడి చూద్దాం. అంటే ఇన్స్టాల్ చేయకుండా అయితే నేను ఆడుతున్నాను. సో మరి నాకు తెలిసి హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ప్రాసెసర్. సో హ్యాండిల్ అయితే చేస్తుంది, కానీ మనకు బాగా ఫాస్ట్గా అయితే చూడడానికి కనిపించట్లేదు. కొంచెం స్లోగా అయితే కనిపించేస్తుంది మూవ్ అవ్వడం. ఇక్కడ మీరు గమనించవచ్చు. అలా అని చెప్పేసి ఆడలేకపోతున్నామని కాదు,
ఆడవచ్చు, గేమ్ని అయితే ఆడుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ కూడా చూడడానికి కనిపిస్తున్నాయి, కాకపోతే ఇది గేమ్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అదైతే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం డే టు డే లైఫ్ యూసేజ్లో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. సో మరి కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి సెల్ఫీ క్యామ్లో పర్లేదు, ఇక మనం ఈ బడ్జెట్లో దీనికంటే ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం. సో ఇదే నెక్స్ట్ మరి బ్యాక్ క్యామ్ తోటి కూడా కొన్ని ఫొటోస్ నేను ఇక్కడ క్యాప్చర్ చేసి స్క్రీన్ పైన చూపిస్తాను. త్వరగా చూసుకున్నట్టయితే మరి దీని డిజైన్ అనేది బాగుంది. దాంతోపాటే ఈ 8GB ర్యామ్ 128GB కాన్సెప్ట్ కూడా బాగుంది. ప్రాసెసర్ కూడా బాగుంది, డిస్ప్లే కూడా బాగుంది, బ్యాటరీ బాగుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్నీ బాగానే ఉన్నాయి. సాఫ్ట్వేర్ పరంగానే ఇంకొంచెం వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది, దీనిలో నచ్చిన ఫీచర్ ఏంటి, వీళ్ళు ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.